నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ది పారడైజ్ దసరా వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన జడల్ జమానా వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్ను మేకర్స్ తాజాగా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆయన విక్రమ్ మాలిక్ అనే చాలా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నట్టు అర్థమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో విక్రమ్ మాలిక్ క్యారెక్టరైజేషన్ బ్యాక్ డ్రాప్ ను ఎలివేట్ చేసే కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీలో ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా మాస్ గా ఉండబోతుందో తాజాగా బయటకు వచ్చిన లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఖాందాన్ కా షాన్, దోస్తోన్ కా జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం సుస్వాగతం అంటూ సాగే ఈ మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తనదైన రా అండ్ రగ్గడ్ స్టైల్లో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ఈ డైలాగ్స్ వింటుంటే అర్థమవుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక గ్లింప్స్ లేదా టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. నాని కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్ లో సరికొత్త మైథలాజికల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న చిత్రం నాగబంధం. విరాట్ కర్నా హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. కేవలం భక్తిరస చిత్రంగా కాకుండా పురాతన రహస్యాలు, విధిరాత, దైవిక శక్తుల కలయికతో ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఈ ట్రైలర్లో చూడొచ్చు. శతాబ్దాల నాటి ఒక రహస్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దాగి ఉన్న పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన బ్రహ్మకమలం అనే పురాతన వస్తువును చేజిక్కించుకోవాలని ఒక దుష్ట శక్తి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మానవాతీత శక్తులు, పురాతన అంచనాలు, ఆధ్యాత్మిక రక్షకులు రంగంలోకి దిగుతారు. లార్డ్ శివ, శక్తివంతమైన నాగసాధవుల ఆగమనం, చివరిగా అలౌకిక రక్షణ శక్తి అయిన నాగబంధం చుట్టూ సాగే కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. డైరెక్టర్ అభిషేక్ నామా కేవలం మైథాలజీకే పరిమితం కాకుండా దీనికి ట్రెజర్ హంట్, మర్చిపోయిన చరిత్ర, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ను జోడించి కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ సృష్టించిన అద్భుతమైన టెంపుల్ సెట్స్, పవిత్ర స్థలాలు విజువల్స్ కు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. హీరో విరాట్ కర్నా స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మైథాలజీ, ఫ్యాంటసీ, మిస్టరీ ప్రేమికులకు ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయిన నాగబంధం చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రియదర్శి. తాజా సమాచారం ప్రకారం ఆయన హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ కి చెందిన సుకుమార్ రైటింగ్స్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా వంశీరెడ్డి దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక సరికొత్త టాలెంట్ ను వెండితెరకు పరిచయం చేయబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన హీరోయిన్ గా ఎంపికయ్యారని సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై హీరోయిన్ గా మెరవనుండటం విశేషం. సినిమాల రిలీజ్ కు ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ఉండే క్రేజే వేరు. బాలీవుడ్ ఇయర్ ఎండింగ్ అంటే పడి చచ్చిపోతుంది. అలాగే మాలీవుడ్ కూడా ఓనం సీజన్ ఫుల్ డిమాండ్. అందుకే మల్లువుడ్ స్టార్స్ హీరోలు ఈ ప్రత్యేకమైన పండుగపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మోహన్ లాల్ కీ రోల్ చేస్తున్నారని టాక్. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ తో ఈ మధ్య టచ్ కోల్పోయాడు.
కోలీవుడ్ చుట్టేసిన డీక్యూ కింగ్ ఆఫ్ కోటా తర్వాత పలకరిస్తోన్న ఫిలిం ఐయామ్ గేమ్. హెయిస్ట్ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆర్డీఎక్స్ ఫేమ్ నహాస్ ఇదియాద్ దర్శకుడు. ఈ సినిమా కూడా ఓనం పండుగను టార్గెట్ చేస్తూ ఆగస్ట్ 20నే థియేటర్స్ లో సందడి చేయబోతుంది. గత ఏడాది లోకాతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ చూసిన దుల్కర్ ఈ పండుగకు సక్సెస్ చూస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ప్రేమలు ఫేమ్ గిరీష్ ఏడి నుంచి వస్తోన్న ఫిలిం బెత్లెహెం కుటుంబ యూనిట్. నివిన్ పోలి, మమితా బైజు లీడ్ రోల్స్. మేలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ ఓనం పండుగకే వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు హీరో. ఇదొక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడట గిరీష్ ఏడి. ఆగస్ట్ 16 నుండి 25తో ముగిసే ఈ పండుగపై ఇప్పటికే ఈ స్టార్స్ కర్చీఫ్ వేశారు. ఇంకా 2 మంత్స్ గ్యాప్ ఉంది. ఈ రేసులోకి ఎంతమంది వస్తారో తప్పుకుంటారో చూడాలి. తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలుగా ముద్రపడ్డ మన సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా సరిహద్దులను బద్దలు కొట్టాయి. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ చూపు కేవలం ఇండియన్ మార్కెట్ మీదే కాదు, టోటల్ గ్లోబల్ మార్కెట్ మీద పడింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కోసం హాలీవుడ్, కొరియన్ స్టార్స్ ను విలన్లుగా రంగంలోకి దించుతున్నారు. భారీ బడ్జెట్లతో రూపుదిద్దుకుంటున్న మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ సినిమాలుగా విడుదలవుతూ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తో మొదలైన ట్రెండ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులోకి హాలీవుడ్ నటీనటుల రాక మరింత ఊపందుకుంది. ఈ చిత్రంలో రే స్టీవెన్సన్, ఒలివియా మారిస్ వంటి హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ఈ సినిమా సాధించిన అంతర్జాతీయ విజయంతో పాటు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వంటి పరిణామాలు హాలీవుడ్ మేకర్స్ దృష్టిని సైతం టాలీవుడ్ వైపు తిప్పేలా చేశాయి. రణబాలీలో ది మమ్మీ విలన్ ఆర్నాల్డ్ వోస్లు, యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రక చిత్రంలో హాలీవుడ్ క్లాసిక్ సిరీస్ ది మమ్మీలో ఇమ్హోటెప్ పాత్రలో ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు రణబాలిలో సర్ థియోడర్ హెక్టార్ అనే క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు అంతర్జాతీయ స్థాయికి పెరిగాయి. స్పిరిట్ లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ, రెబల్ స్టార్ ప్రభాస్, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా స్పిరిట్. హాలీవుడ్ మార్వెల్ చిత్రం ఎటర్నల్స్ తో పాటు ట్రైన్ టు బూసాన్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయిన కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో ప్రభాస్ కు విలన్ గా తలపడనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రిస్ హేమ్స్ వర్త్ టాలీవుడ్ లోకి వస్తున్నారా? దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ వారణాసి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. సుమారు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ స్టార్స్ లో ఒకరైన క్రిస్ హేమ్స్ వర్త్ అంటే మనందరికీ థోర్గా సుపరిచితుడైన 41 ఏళ్ల ఆస్ట్రేలియన్ స్టార్ విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ రాకాలోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేలా హాలీవుడ్ యాక్టర్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 100 కోట్ల నుంచి 1000 కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే హాలీవుడ్ స్టార్స్ తోడు కావడంతో ఈ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రేజీ బిజినెస్ జరుగుతోంది. అమెరికా, యూరోప్లతో పాటు జపాన్, కొరియా, చైనా వంటి దేశాల్లో కూడా మన సినిమాలు నేరుగా విడుదలవుతూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి చేరి హాలీవుడ్ కే సవాల్ విసిరేలా దూసుకెళ్తోంది.